ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి. శిల్పామోహన్ రెడ్డి గారు, రాబోయే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ కోసం మాత్రమే ఈరోజు పార్టీ మారారు అంటే కరెక్ట్ కదా? అది టికెట్ గురించి అయితే పార్టీ మారి రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళ సాధారణ ధోరణి, నిర్లక్ష్య ధోరణి, మరి అలసత్వ ధోరణి అనొచ్చు. ఈరోజు వరకు పార్టీ టికెట్ కావాలనుకుంటే తెలుగుదేశంలో కొట్లాడి ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు, కొట్లాడకపోయినా కానీ కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ మీరు మీడియా సమావేశంలోనే చెప్పిన మాట కదా, చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు అడిగినా తేల్చండి టికెట్ సంగతి అంటే తేల్చకపోవడం వల్ల మాత్రమే నేను ఈరోజు పార్టీ మారుతున్నాను అని. అంటే పార్టీ మారడానికి అది ఒక కారణం. ఒక కారణం మాత్రమైతే కంపల్సరీ టికెట్ విషయం కూడా ఉంది. టికెట్ విషయం తేల్చడమే కాకుండా నియోజకవర్గంలో సమస్యల గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడితే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో చేరాల్సిన అవసరం అయితే లేదుగా. నియోజకవర్గంలో అంతర్గత సమస్యలు, వర్గ విభేదాలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించండి అని పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారికి చెప్పాము. ఆ పార్టీ అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోయాము, మంత్రుల దృష్టికి తీసుకుపోయాము. ఏ రోజు కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టకపోవడమే ఒక కారణం. అయితే రెండో కారణము పార్టీలో టికెట్ విషయం తేల్చకపోవడం కూడా రెండో కారణం. అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా మొన్నటి ఎలక్షన్స్లో మొన్నటి వరకు అనధికారిక ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చిన మాట నిజమే కదా? 2 సంవత్సరాలు అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నమాట వాస్తవం. 2 సంవత్సరాలు కూడా ఏ ఇబ్బంది లేదు. భూమా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. భూమా నాగిరెడ్డి చేరిక తర్వాత మాత్రమే ఇబ్బంది వస్తే అంతకంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు, అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు సమస్యలు పరిష్కరించాల్సింది మీరే కదా. 100కి 100 2 సంవత్సరాలు ఎక్కడ సమస్యలు ఇబ్బంది పరిష్కరించలేకపోవడం అంటూ లేదు, ఇబ్బందులు రాలేదు, సాఫీగా జరుగుతూ పోయింది. నియోజకవర్గంలో అభివృద్ధి కూడా అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉంది. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు వచ్చారో అక్కడి నుంచి కాంట్రిబ్యూట్స్ మొదలైంది. ఆ రోజు కూడా మేము విభేదించడం జరిగింది. సార్, భూమాకి మీకు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఈరోజు కొత్త ఏం కాదు, గడిచిన దశాబ్దాలుగా ఉన్నటువంటి గొడవ మీ ఇద్దరి మధ్య. భూమా చేరిక తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు జరిగాయి కదా? చాలాసార్లు కాంప్రమైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు, మంత్రులు ప్రయత్నం చేశారు, ఇన్ఛార్జి మంత్రులు కూడా ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ కూడా ఇద్దరి మధ్యన విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. శిల్పా కంటే ఈరోజు భూమా బెటరు అనేటువంటి ఒక నమ్మకం అధికార పార్టీ వచ్చింది, అందుకోసం మీరు మారారు టికెట్ అంటారు, అవునా? అంటే ఎప్పుడు కూడా అధిష్టాన వర్గం శిల్పా కంటే భూమా బెటర్ అని ఎప్పుడు అనుకోలేదు. ఆ విధంగా అనుకుంటుందని కూడా నేను అనుకోను. కానీ అక్కడున్న పరిస్థితులు అటువంటి స్పష్టమైన సంకేతాలు టీడీపీ వైపు నుంచి రాలేదంటారా? అంటే వాళ్ళ భూమాను చేర్చుకోవడం కానీ, లేక భూమా మరణం తర్వాత వారి కుమార్తెకి మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఆ కుటుంబానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ. అదే తట్టుకోలేకపోయారా మీరు? మాకు అనిపించినది ఏమంటే మీరు అన్నట్టు ప్రయారిటీ చాలా ఎక్కువగా ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రయారిటీ ఇవ్వటం, మా ప్రయారిటీ తగ్గించటం, అదేవిధంగా కూతురికి మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా ప్రయారిటీ పెంచి మాలో వర్గ వైషమ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాంప్రమైజ్గా పోకపోవడము, పరిష్కరించలేకపోవడమే ఈ యొక్క సమస్యలకు కారణం. కానీ భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉండగా అతన్ని టార్గెట్ చేసింది మీరే కదా. అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం కానీ, లేక రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి వ్యవహారం వరకు తీసుకెళ్ళడం కానీ, ఆ కార్యక్రమాలను చేసింది మీరే అన్నది భూమా అభియోగం. అంటే ఉద్దేశం ఏంటంటే వైసీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా కాదు. ఆ రోజు వైసీపీలో ఉండగా మున్సిపాలిటీ మీద దాడి జరపడం మూలాన తప్పకుండా పరిస్థితుల్లో మనం కేసులు పెట్టాల్సి వచ్చింది. అంతేగాని అనవసరమైన కేసులు మాత్రం వాళ్ళ మీద ఎప్పుడు పెట్టలేదు, కేసులు పెట్టాలనే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. వైసీపీలో ఉండగా భూమా నాగిరెడ్డిని వేధించింది శిల్పా వర్గమే అంటారు, అవునా కాదా? శిల్పా వర్గం ఎప్పుడు వేధించలేదు. భూమా చనిపోయే వరకు మేము ఇచ్చేస్తున్నటువంటి అభియోగం కదా. అంటే ఎప్పుడు వేధించలేదు, ఎప్పుడు వాళ్ళ గురించి మేము టార్గెట్ చేసింది కూడా లేదు. కానీ వాళ్ళే మున్సిపాలిటీ మీద దాడి జరపటం, మా మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా బజార్లో కొట్టడం వల్ల మేము తప్పని పరిస్థితుల్లో కేసులు పెట్టాల్సి వచ్చింది. తప్పనిసరిగా కేసు పెట్టాల్సి వచ్చింది అంటున్నారు. కానీ అధికారంలో ఉండి అనధికార ఎమ్మెల్యే అని చెప్పి మీరే చెప్పుకుంటున్నారు కదా. అనధికార ఎమ్మెల్యేగా మీరే ఉండి గెలిచినటువంటి ఎమ్మెల్యేని వేధించిన మాట నిజం కదా? అనధికార ఎమ్మెల్యే అనడానికి లేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యే ఏ పని చేస్తాడో ఆ పనులు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా మేము వర్క్ చేస్తూ వచ్చాం. పార్టీ కార్యక్రమాల వరకు వేరు, కానీ ఒక రాజ్యాంగేతర శక్తిగా మీరు ఆ రోజు బిహేవ్ చేశారంటారు. మీ మీద అభియోగం అదే. రాజ్యాంగేతర శక్తిగా ఎప్పుడూ నా మీద అభియోగం కానీ భూమా నాగిరెడ్డి గారు మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఓన్లీ మా ఇద్దరి మధ్య మేము కేసులు పెట్టడంలో తగాదు మొదలైంది. అంతవరకు చిన్న తగాద కూడా లేదు మా మధ్యలో. చిన్న తగాద లేదన్నారు, కానీ మీ మధ్య వైరం అనేది ఇవాళ మొదలైనటువంటి కాదు కదా. వైరం అనేది చాలా రోజుల నుంచి ఉండొచ్చు. రాజకీయ వైరాలే తప్ప వ్యక్తిగత వైరాలు ఎక్కడ లేవు. సో ఇప్పుడు ఇక భూమా లేడు, అఖిలప్రియ మంత్రి అయిన తర్వాత కూడా
మంత్రి అయినటువంటి అఖిలప్రియ దగ్గర శిల్ప ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదా? అందుకోసమే పార్టీ మారే వరకు వ్యవహారం వచ్చిందా? అంటే యాక్చువల్గా అమ్మాయి చిన్న వయస్సులో అమ్మాయి మంత్రిగా చేస్తున్నప్పుడు కూడా మేము ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు పిలిచి కూడా మాట్లాడారు, ఇట్లా అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇస్తున్నాం, మీరు అడ్జస్ట్ కావాలని చెప్పినప్పుడు కూడా తప్పకుండా ఇవ్వండి సార్, ఎందుకంటే తండ్రి చనిపోయాడు కాబట్టి ఇవ్వటం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, 100కి 100 వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వండి, అదేవిధంగా మాకు కాంపెన్సేట్ చేస్తూ మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో మీకు న్యాయం లభించలేదు కాబట్టి అల్టిమేట్గా పార్టీ మారారు. అంటే కేవలం టికెట్ కోసం అంతే. ఈ వ్యవహారం అంతా కూడా నంద్యాల ఉప ఎన్నిక చుట్టూ నడుస్తోంది, కేవలం టికెట్ కోసం. రెండు విషయాలు, ఎందుకంటే మా క్యాడర్ని కానీ మా అనుచర వర్గాన్ని కానీ కాపాడుకోవడం అనేది మా ధర్మం. అక్కడ ఉండేటువంటి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాల్సిన ధర్మం కూడా మాకు 2 విషయాలు ఉంటాయి. నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ప్రొద్దున లేసి గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ భూమా వర్గం అని కానీ, ఫరూక్ వర్గం అని కానీ, ఎస్పీ రెడ్డి వర్గం కానీ, శిల్పా వర్గం 4 వర్గాలుగా కొట్లాడుతున్నప్పుడు ఏ రోజు సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేయకపోవడమే ఈ యొక్క జటిలం కావడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ 4 వర్గాల్లో ఆధిపత్య పోరు, అల్టిమేట్గా ఈ ఆధిపత్య పోరులో మీకంటే కూడా భూమా వర్గం బెటర్ అని చెప్పి అధికార టీడీపీ అనుకుంది, అంతే కదా? ఆధిపత్య పోరాటం కూడా లేదు వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అదే అవసరం ఉందనే ఉద్దేశంతో నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నారు. ఒకరు భూమా నాగిరెడ్డి అయితే, 2 అఖిలప్రియ గారు, 3 ఎస్పీ మోహన్ రెడ్డి గారు. 3 ఎమ్మెల్యేస్ ఆ రోజు అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు తీసుకొని ఉండొచ్చు, మేము కాదనటం లేదు. కానీ తీసుకున్నప్పుడు కూడా చాలా విభేదించాం, చాలాసార్లు కూడా వారికి చెప్పడం కూడా జరిగింది, సార్ చాలా ఇబ్బంది పడతాం నియోజకవర్గంలో, దయచేసి తీసుకోవద్దని. మీరన్నట్టు వాళ్ళ సంఖ్య 3 ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరమా లేకుంటే కన్నా మీరు అన్నట్టు మాకంటే ప్రయారిటీ ఇవ్వడం అనేది మాకు అర్థం. సో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే బెటరా లేక ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 3 బెటరా? అంటే చంద్రబాబు నాయుడు అంటే 3 చూపారంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం అయితే అదే కనపడతా ఉంది, ఎందుకంటే మేము ఓడిపోయినాం కాబట్టి ఎంత బలాలు ఉన్నప్పటికీ మాకు ఎమ్మెల్యేనే కావాలనే అభిప్రాయం అయితే కనపడింది ఆ రోజు, దాంతోనే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే బలవంతుడా, గెలిచినటువంటి 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ కుటుంబం బలమైందా? అంటే ప్రజాబలం ఎవరికి ఉందో తేల్చాల్సిన అవసరం ప్రజలది. ప్రజలకు ఎవరు బలం ఉంటే వాళ్ళు నాయకుడు అనేవాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, కాలేకపోవచ్చు. ఆ రోజున్న పరిస్థితుల్లో శోభానాగిరెడ్డి గారు చనిపోవడం వలన భూమానాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినారనే విషయం అందరికీ తెలుసు. అది అంత మాత్రమే శిల్పా మోహన్ రెడ్డికి బలం లేదనుకోవడం తప్పవుతుంది. ఉన్న పరిస్థితుల్లో శిల్పాకి టికెట్ ఇవ్వకపోతే జగన్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ కూడా టికెట్ మీద ఏదో కోరికతోనో లేకుంటే టికెట్ అడిగో టికెట్ ఆశించో నేను రాలేదు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కానీ కూడా శిల్పా మోహన్ రెడ్డి ఎవరికైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి నాకే టికెట్ దొరుకుతుంది అనేటువంటి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. వైసీపీ ఇన్ఛార్జి నిన్నటి వరకు కూడా, అంటే ఇప్పటికీ ఇంకా వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి ఆస్కారం లేదంటారా? అంటే అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాల్సిన విషయము. 100కి 100 నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి కట్టుబడి వర్క్ చేసే బాధ్యత నాది. సో టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ పార్టీ మారేటువంటి ఆస్కారం లేదు అంటారు? 100కి 100 లేదు. ఇప్పటికే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరారు. అంటే మిగిలిన పార్టీ ఏంటి అంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం రావడానికి కారణం ఏదో మీకు తెలుసు. మొత్తం కాంగ్రెస్ పార్టీ పతనమైనప్పుడు ఇంకా తెలుగుదేశమా లేకపోతే ఇంకో పార్టీ పోవాల్సిన పరిస్థితులు ఆ రోజు అన్నీ కల్పించినది. అన్ని విషయాలు మీకు తెలుసు. అక్కడ మేమంటూ తెలుగుదేశంలో చేరడానికి ఉద్దేశపూర్వకంగా పోలేదు, పరిస్థితులు ఆ విధంగా వచ్చినాయి కాబట్టి తెలుగుదేశంలో పోవాల్సి వచ్చింది. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం అనేది మాకు ఇబ్బందిగా అనిపించినా కానీ కూడా తప్పని పరిస్థితి రావాల్సి వస్తూ ఉంది. కానీ శిల్పా మోహన్ రెడ్డి విషయాన్ని తీసుకుంటే కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఈ రకంగా పార్టీలు మారుతూ ఉంటే దీనికి పార్టీ సిద్ధాంతాలు లేక నైతిక విలువలు ఉండవా అనేటువంటి ఒక ప్రశ్న రాదంటారా? అంటే మీరు అన్నది 100కి 100 నిజం. మాకు కూడా పార్టీ మారాలంటే మనసు నొచ్చుకొని చాలా ఇబ్బందులలో మారాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాడర్ను మనం చంపుకోలేం కాబట్టి తప్పని పరిస్థితులు క్యాడర్ను కాపాడుకోవడం కానీ నియోజకవర్గం అభివృద్ధి కోసం కానీ తప్పని పరిస్థితులు కొన్ని విషయాల్లో విభేదించాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకు కాబట్టే మనం తప్పక విభేదించి పార్టీ మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు రోజున జగన్ పార్టీ కనుక కాదంటే ఇక శిల్పాకి మిగిలింది జనసేన పార్టీ ఒకటేనా? నేననేది ఏమంటే శిల్పా మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇస్తారా లేదని జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఇవ్వకపోయినా వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. గతంలో కూడా మీరు చెప్పారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో పనిచేస్తాను, గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తానని చెప్పారు. ఇప్పుడు జగన్ పార్టీ వచ్చారు కాబట్టి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. పార్టీ విభజన రాష్ట్ర విభజన తర్వాత తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి పోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి కూడా బయటికి రావాలని నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, సమస్య పరిష్కరించండి సార్, పార్టీలో నేను బయటికి పోవాలని కూడా లేను, 100కి 100 పార్టీలు ఉండదలుచుకున్నాను కూడా చెప్పాను. సమస్యను పరిష్కరించలేకపోతే జటిలం చేయడం వల్లనే బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పటికే ఆల్రెడీ కర్నూలు జిల్లాలో మీరన్నట్టు 3-4 గ్రూపులు ఆల్రెడీ ఉన్న సందర్భంలో రేపటి రోజున ఎన్నికల్లో వైసీపీ విజయం ఎట్లా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు?
100% నాకు తెలిసి 100% నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా తప్పక ఎగురుతుంది. దానికి మా వంతు ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అవసరమో అన్ని రకాలుగా అందిస్తాం. ఏ రకంగా వైసీపీ విజయం సాధ్యం అంటారు? అక్కడ కర్నూలు జిల్లాలో ఈ రోజుకు చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ గాలి ఎక్కువగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మేము కూడా అక్కడ శక్తివంచన లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా క్యాడర్ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకు కాబట్టి తప్పకుండా 100% మనకు వైఎస్ఆర్సీపీ జెండా తప్పక ఎగురుతుందనేది నా అభిప్రాయం. కానీ 2,05,000 ఓటర్లు ఉన్నటువంటి నంద్యాల నియోజకవర్గంలో కేవలం 15,000 మంది మాత్రమే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే అక్కడ పరిపాలించాలా? రెడ్డి సామాజిక వర్గం అని నేను అనటం లేదు. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో ఫరూక్ గారు అక్కడ ఫస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు నేను 49,600 ఓటుతో గెలవడం జరిగింది ఫస్ట్ టైం 2004లో. 2009లో 35,000 చిల్లర ఓట్లతో గెలవడం జరిగింది. మొన్న నేను పడిపోయినది కూడా 2,400 ఓట్లతో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా శోభానాయుడు గారు చనిపోవడం వల్ల. అంటే అక్కడ ఎంత బలమైన వ్యక్తిని అనేది మీరు ఒకసారి దయచేసి ఆలోచించాలి. అక్కడ రెడ్డి సామాజిక వర్గమే నాకు ఓటు వస్తుందని కాదు, అన్ని కులాలతో అన్ని మతాలతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అంత మెజార్టీ రాగలిగింది. ముస్లింకి సంబంధించినటువంటి పాపులేషన్ చూసుకుంటే దాదాపుగా 65,000 మంది మైనారిటీలు అక్కడ ఉన్నారు. వారి మనోభావాల గురించి ఏ పార్టీ కూడా పట్టించుకోదా ఈ రోజున? అంటే ఆ రోజు కూడా డాక్టర్ నవమాన్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు, ఫరూక్ గారికి తెలుగుదేశం నుండి ఇచ్చారు, ఇస్తానే ఉన్నారు, ఇవ్వకుండా ఉండటం లేదు. ఆ పార్టీని ఈ పార్టీని కాకుండా మైనార్టీలు కూడా ఇచ్చారు. ఒక్కోసారి మైనార్టీలకు అవకాశం వస్తూ ఉంది, ఒక్కోసారి నాన్ మైనార్టీలకు అవకాశం వస్తూ ఉంది. కానీ నాన్ మైనారిటీలో అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ నుంచి తీసుకున్నా లేక విపక్షం నుంచి తీసుకున్నా ఒక్క సామాజిక వర్గమే ఉండాలా? ఒక సామాజిక వర్గం అంటే ఇప్పుడున్న వర్గంలో ఏమవుతుంది, ఇద్దరు రెడ్లు ఉన్నారు కాబట్టి ఇద్దరు రెడ్లు కూడా 2 వర్గాలుగా అటు తెలుగుదేశం నుంచి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ పోటీ పడడం జరుగుతాం. బీసీలు 45,000 మంది ఉన్నారు, ముస్లింలు 65,000 మంది ఉన్నారు. అంటే నాకు తెలిసి టికెట్ అడిగే వాళ్ళు కూడా ఉండాలి కదా. వీరెవరు కూడా అక్కడ పరిపాలించడానికి కానీ ఎమ్మెల్యేగా ఉండడానికి కానీ పనికిరారా? అంటే వాళ్ళు టికెట్ కూడా అడిగే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు కూడా మాకు టికెట్ కావాలి, మేము కూడా పోటీ చేస్తామని ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. నాకు తెలిసినంత వరకు మరి అందరు టికెట్ అడుగుతారని అనుకోను. ఒక మైనారిటీలకు సంబంధించి మాత్రమే ఒకరిద్దరు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మిగతా బీసీల దగ్గర నుంచి కానీ మిగతా దగ్గర ఎక్కడ పెద్దగా నాకు టికెట్ కావాలని అడుగుతున్న సందర్భాలు అయితే కనపడడం లేదు. అంటే టికెట్ కావాలి అని చెప్పి అడిగేటువంటి స్థితిలో కూడా లేకుండా మీ ఒత్తిడి అక్కడ పనిచేస్తుంది అనుకోవాలి. అంటే ఇక్కడ రాయలసీమలో అన్ని తాలూకాలు ఫ్రాక్షన్ ఉంటాయేమో కానీ నంద్యాల మాత్రం చాలా పీస్ఫుల్, అది ఫ్రీ జోన్. ఎక్కడ ఈవెన్ టెండర్ల విషయంలో కావచ్చు, లేకుంటే రాజకీయాల విషయంలో కావచ్చు, అది వెరీ ఫ్రీ. అంత మంచి నియోజకవర్గం అయితే అభివృద్ధి అక్కడ ఎందుకు జరగట్లేదు సార్? ఈరోజు అభివృద్ధి జరగలేదని ఎవరన్నారు? మీరు అంటున్నారు కదా అభివృద్ధి జరగలేదని అనటం. 3 years నుంచి జరగటం లేదని మా అభిప్రాయం. ఆ 3 yearsలో కూడా 2 years వర్క్ చేసాం, ఇబ్బంది లేదు. భూమానాగిరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీరే అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగారని చెప్తున్నారు. మీ హయాంలో జరగలేదు, లేక భూమానాగిరెడ్డి మీ పార్టీలో చేరిన తర్వాత, అంటే గతంలో ఉన్నటువంటి మీ టీడీపీలో చేరిన తర్వాత అయినా అప్పటికీ అభివృద్ధి జరగలేదు? అంటే మీ ఇద్దరి మధ్య గొడవతో అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. నేను అన్నది ఈ 3 సంవత్సరాలు 3 నెలల విషయం నేను మాట్లాడుతున్నా తప్ప అంతకుముందు 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని నేను మాట్లాడడం లేదు. ఈ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఇబ్బందులు లేవు కాబట్టి అభివృద్ధి జరిగింది. ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలని ప్రయత్నం చేశాము. 1 year 3 months నుంచి కూడా వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే వర్గ విభేదాలు కావచ్చు, ఆ ఇబ్బందుల వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అనేది మా అభిప్రాయం. కానీ ఈరోజు శిల్ప టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరడం అంటే జగన్ మీద ప్రేమతోనా, టీడీపీ మీద కోపంతోనా? అంటే 2 రకాలుగా అనుకోవచ్చు మనము. ఎందుకంటే టీడీపీ మీద కోపం అనేది ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి అధిష్టాన వర్గం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు, సమస్యను పరిష్కరించలేకపోవడం, అది ఇంకా జటిలంగా తయారు కావటం, వర్గాలుగా తయారు కావటం, రోజు అక్కడ కొట్లాడేదానికంటే తిరిగి ఒక పార్టీలో ప్రశాంతంగా ఉండడం మంచిదనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ అంటే కొంత అభిమానం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారు నాకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి ఆ కృతజ్ఞత కూడా కొంత ఉంది. రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి శిల్పమోహన్ రెడ్డి ఆ తర్వాత జగన్ పార్టీలో చేరలేదు. అంటే దానికి కూడా ఆ తర్వాత టీడీపీ వైపు వెళ్ళారు. ఆ తర్వాత టీడీపీలో కుదరక ఇప్పుడు జగన్ పార్టీ వైపు వచ్చి జగన్ మీద ప్రేమ చూపిస్తున్నారు. లేదు, ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీలోకి వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. మేము పోవాలని కూడా ప్రయత్నం చేసిన సంఘటనలో భూమానాగిరెడ్డి గారు, శోభానాగిరెడ్డి గారు ముందు పోయారు కాబట్టి మాకు ఇబ్బందులు అయినాయి. సో భూమా ముందుకు వెళ్ళాడు కాబట్టి శిల్ప ఆగిపోయాడు ఆ రోజు.
అంటే భూమానాగిరెడ్డి గారు ఎటైనా కానీ మాకంటే ముందుకు పోయినప్పుడు టికెట్ వాళ్ళకి కన్ఫర్మ్ అయినప్పుడు తిరిగి మేము ఇంకా వేరే దారి లేదు, తెలుగుదేశంలో కూడా మాకు అప్పటికే 3-4 వచ్చి మమ్మల్ని అడగటం, మేము తెలుగుదేశం పోవడం జరిగింది. అదే చెప్తున్నా శిల్పమోహన్ రెడ్డి గారు, నేను అడుగుతున్న మాట కూడా అదే. అప్పుడు టికెట్ గురించి ఇప్పటి టికెట్ గురించి ఎప్పుడూ టికెట్లు రాజకీయాలే తప్ప ఇక్కడ పార్టీలు సిద్ధాంతాలు ఏమి ఉండవా? అంటే 100% మీరు మా పొజిషన్లో ఉన్నా కానీ కూడా సిద్ధాంతరీత్యా నేను ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నానో మీకు తెలుసు, సిద్ధాంతరీత్యా నైతిక విలువలతో పనిచేస్తున్నామో మీకు తెలుసు. నేను అంటున్నది ఏమంటే సిద్ధాంతరీత్యా మనకు ఉన్నప్పటికీ పరిస్థితులు కూడా అనుకూలించినప్పుడు 100% పార్టీ మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మనం 100% పార్టీ మారాలని ఎవరు అనుకోము, తప్పని పరిస్థితుల్లో మారాల్సిన పరిస్థితులు. మరణంలో ఆయన ఆ రకంగా హ్యూమిలేట్ అయి చనిపోవడానికి కారకుల్లో శిల్ప పాత్ర కూడా ఉంది అంటారు, అవునా? శిల్ప పాత్ర ఉండడానికి నేను ఎప్పుడు వారితో ఫ్రాక్షన్ చేసింది లేదు, వారితో గొడవ పడింది లేదు. ఒకటే మున్సిపాలిటీ గొడవలో కేసు పెట్టాల్సి వచ్చింది, కేసులు తప్పని పరిస్థితులు కేసు పెట్టామంతే. ఆయనకు మంత్రి పదవి రావాల్సి ఉండే, ఆయన మంత్రి పదవి కోరుకుంటే అది రాకుండా అడ్డం పడి చివరి ఆయన చావు వరకు వెళ్ళింది. ఆ రకమైనటువంటి పరిస్థితులు కల్పించింది శిల్పనేనా? మంత్రి పదవి రాకుండా అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అది మంత్రి పదవి గారు ఇవ్వాలన్నా వద్దనేది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయము. మేమైతే విభేదించిన మాట వాస్తవం, 100%. మంత్రి పదవి ఇస్తే మేము ఇబ్బంది పడతాం, మంత్రి పదవి ఇవ్వద్దని విభేదించిన మాట వాస్తవం. సో పరోక్షంగా మీకు బాధ ఉందా ఆయన ఆ రకంగా కార్నర్ చేసి హ్యూమిలేట్ చేసి ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేసామని? అంటే కొంత, ఎందుకంటే హ్యూమిలేట్ చేసామని మాత్రం నేను ఒప్పుకోను. ఒకటి, భూమానాగిరెడ్డి గారు చనిపోవడం అనేది ఎందుకంటే వ్యక్తిగతంగా వైరం ఉన్నప్పటికీ భూమానాగిరెడ్డి గారు చనిపోవాలని ఎప్పుడు కోరుకోము. రెండోది, వారు కూడా చనిపోవడం అనేది మాకు చాలా బాధగా కూడా ఉంది. సరే, ఇప్పుడు అఖిలప్రియ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి, రాజకీయాల్లోకి అంత పెద్ద రాజకీయ అనుభవం లేకపోయినా కూడా అవకాశం వచ్చింది, మంత్రి అయ్యింది. అటువంటి ఒక రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి మహిళతో కూడా ఈరోజు శిల్పకి పొసకట్లేదు అంటే అమ్మాయి వచ్చి దగ్గర 3 months అవుతా ఉంది. 3 monthsలో పసుకట్టం లేదని కాదు, కానీ అమ్మాయి కొత్త కావచ్చు. భూమానాగిరెడ్డికి మీకు అంటే రాజకీయ వైరం ఉంది, కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తాజాగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళతో కూడా పొసకట్లేదంటే ఎక్కడ లోపం ఉందనిపించట్లేదు. అంటే కలుపుకోలేకపోవడమే అమ్మాయిలో వచ్చినటువంటి లోపంగా కనపడతా ఉంది. వస్తానే ఎవరేమైనా కానీ కట్టసీగా కలవడమో లేకుంటే ఫోన్లో మాట్లాడమో ఏదో విధంగా జరుగుతుంది. అది లేకపోవడమే వచ్చినప్పటి నుంచి కూడా సపరేట్ వర్గాన్ని మెయింటైన్ చేస్తూ సపరేట్ కార్యక్రమాలు పాల్గొంటూ ఎక్కడ మా ప్రమేయం లేకుండా పోవడమే ఇదొక కారణము. రెండోది, ఫరూక్ గారు కూడా ఒక కారణము. మూడోది, ఎస్పీ రెడ్డి గారు ఒక వర్గము. ఆ విధంగా వర్గాలు తయారు కావడం కూడా ఒక కారణం. సో జగన్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు శిల్ప వైసీపీలోకి చేరలేదు అనుకోవచ్చా? అంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానం అనలేను, కానీ ఆ కుటుంబం మీద అభిమానం అయితే ఉంది, గౌరవం అయితే ఉంది. కేవలం టీడీపీతో విభేదించారు కాబట్టి ఇప్పుడు జగన్ గుర్తొచ్చారు మీకు? అట్లనేం లేదే. భూమానాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తే మనకి బెటర్ అన్న ఉద్దేశంతో తప్ప జగన్ మీద ప్రేమ లేదనుకోవచ్చు. అట్లని అనడానికి లేదు, ఎందుకంటే భూమానాగిరెడ్డి గారు చనిపోయినారు కాబట్టి అక్కడ టికెట్ కూడా ఇచ్చింది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ టికెట్ ఇవ్వని అనటం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ పార్టీలోకి వచ్చాం. అదే భూమానాగిరెడ్డి గారు వైసీపీని వదిలిపెట్టి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆల్రెడీ తర్వాత అకాల మరణం అంటే మీకు కాబట్టి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది కాబట్టి జగన్ దగ్గర మనం అక్కడికి వెళ్తే బెటర్ అన్న ఉద్దేశంతో వచ్చారు. మీకు తెలియదు ఏముంది, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు. వాళ్ళు అట్టుంటే మేము ఇటు ఉండాల్సిందే, తప్పదు. జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణల సందర్భంలో ఈ పార్టీకి అసలు భవిష్యత్తే ఉండదు అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న సందర్భంలో అటువంటి పార్టీలో శిల్ప చేరటాన్ని ఏ రకంగా చూడాలి? అంటే నాకు తెలిసి 100% వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే అభిప్రాయం కూడా నా మనసులో పూర్తిగా ఉంది, దాంట్లో డౌట్ అయితే లేదు. కాబట్టే నేను కూడా చేరాను, నాకు కూడా రాబోయే కాలంలో మంత్రి పదవి వస్తుంది అంటారు. అది కూడా ఒక కారణం, ఎందుకంటే పార్టీ పవర్లోకి గ్యారంటీగా వస్తుంది. పార్టీ పవర్లోకి వస్తే మా భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశించడం, ఊహించడం కూడా తప్పేం కాదు. కాబట్టి కేవలం టికెట్ కోసం, ఇంతకుముందు నేను ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న అదే, టికెట్ కోసం, రాబోయే కాలంలో మంత్రి పదవుల కోసం, వీటి కోసం మాత్రమే పార్టీలు మారేమంటారు. టికెట్ పెద్దగా సిద్ధాంతాలు ఏమి ఉండవు ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సిద్ధాంతరీత్యా కొన్ని విషయాల్లో ముందుకు పోవాల్సి వస్తుంది, కొన్ని సిద్ధాంతరీత్యా లేకుండా కూడా ముందుకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం రాజశేఖర రెడ్డికి తెలుగుదేశం పార్టీకి పొసగదు. అటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర క్యాబినెట్గా ఉన్న మంత్రి పోయి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం పార్టీకి, జగన్ పార్టీకి అస్సలు పోసుకే ఆస్కారం లేదు. ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలో చేరారు. ఇంక సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి? అంటే నేను అనేది ఏమంటానంటే, ఆ రోజు మరొకసారి మీకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పతనమైన దశలో తెలుగుదేశానికి పోవాల్సి వచ్చింది. తెలుగుదేశంలో ఈరోజు తప్పని పరిస్థితుల్లో మీరు అన్నట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పరిస్థితుల్లోనే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఆ విధంగా కల్పించబడ్డాయి కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. రాయలసీమ గురించి మీరు ప్రత్యేకించి మాట్లాడారు. అధికార టీడీపీలో ఉన్నంతకాలం రాయలసీమ గురించి శిల్పమోహన్ రెడ్డి గుర్తుకు రాలేదా?
అంటే అంతర్గత సమీక్షా సమావేశాల్లో కానీ మీటింగ్స్లో కానీ చాలాసార్లు రాయలసీమ గురించి కానీ మా కర్నూలు జిల్లా గురించి కానీ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఎంతసేపు అమరావతి పోలవరం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు కానీ రాయలసీమ గురించి పట్టించుకోలేదు అన్నది మీ మాట. ఆ రోజు నేను ఆ రోజు కూడా ఇదే విషయాన్ని అంతర్గత మీటింగ్స్లో మాట్లాడి కృష్ణమూర్తి గారితో విభేదించాను, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులతో కూడా విభేదించాను. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే పట్టించుకుంటలేరు, శంకుస్థాపనలు అవుతున్నాయి, ప్రారంభోత్సవాలు కావటం లేదు. ఈ రోజు వరకు ఒకటి కూడా మనం తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇవి ప్రజల మీద రేపటితో ప్రభావం చూపబోతాయని కూడా నేను ఎన్నోసార్లు మీటింగ్స్లో చెప్పడం కూడా జరిగింది. అధికారంలో 2004 నుంచి 2009 వరకు మీరే ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదు. తర్వాత తెలుగుదేశం పార్టీలో 2014 తర్వాత చేరారు. తెలుగుదేశం పార్టీలో అప్రకటిత ఎమ్మెల్యేగా, అనధికార ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు రాయలసీమ గురించి గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే? లేదు, రాయలసీమ గుర్తుకు రాలేదని ఎప్పుడు అనడానికి లేదు. కొంత పార్టీలు ఉన్నప్పుడు కొన్ని తప్పని పరిస్థితుల్లో క్రమశిక్షణ పేరుతో మనం మాట్లాడడానికి వీలు కాదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో పార్టీ మారిన తర్వాత మాట్లాడచ్చు ఏమైనా కూడా. పార్టీ మారిన తర్వాత కూడా ఇష్టమైనసారం నేను మాట్లాడడంలా. రాయలసీమ గురించి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి రాయలసీమ డెవలప్మెంట్లో? ఏం లేదు కదా. రాయలసీమ కాంట్రిబ్యూషన్లో 100కి 100 ఈరోజు నంద్యాల నియోజకవర్గం కానీ కర్నూలు జిల్లాలో కానీ మా కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఉంది. మేము కొట్లాడుతున్నది, నేను ఈరోజు నందిరైతు సమాఖ్యను స్థాపించి చాలాసార్లు ఫైట్ చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకంటే ముందు మీరు రాయలసీమ గురించి మాట్లాడారు, అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడడం మానేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాయలసీమ ఇంటర్నల్గా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ విభేదించి మాట్లాడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ అనేటువంటి ఒక కార్డును కూడా శిల్ప ప్రయోగించదలుచుకున్నారు రాబోయే కాలంలో? లేదు, రాయలసీమ గురించి కాదు కానీ స్పెషల్లీ మా కర్నూలు జిల్లా వరకు మేము వెరీ క్లియర్గా ఉన్నాం. ఇండస్ట్రీస్ రావాలి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాలు బాగుపడాలి, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కావాలి, రైతులు బాగుపడాలి అనేది మా అభిప్రాయం. మీరు కర్నూలు జిల్లా నాయకుడిగా, మాజీ మంత్రిగా నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేశాను అని చెప్పి చెప్పుకునే ఒక పని ఉందా? అంటే వాటర్ విషయంలో కానీ లేకుంటే రైతుల విషయంలో కానీ చాలా సందర్భంలో చాలా సంఘటనల్లో ముందు పోవడం జరిగింది. కొన్ని విషయాలు ఇప్పుడు మేముగా ఒక పార్టీలో ఉన్నప్పుడు బాహాటంగా ముఖ్యమంత్రి గారిని విభేదించే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మేము ఈరోజు కానీ ముందు కానీ చెప్పేది రైతన్నలు బాగుండాలి, ఇరిగేషన్ 100% ముందు ఉండాలి అనేది మా ఉద్దేశం. చివరిగా తెలుసుకుంటే శిల్పమోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని సైతం వదిలేశారు అంటారు, అవునా? రాజకీయ అవసరాల కోసం నేను కుటుంబాన్ని వదిలేయలేదు. అన్నదమ్ముల అభిప్రాయాలు ఎవరు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు వారిది, తమ్ముడు అభిప్రాయం తమ్ముంది, నా అభిప్రాయం నాది. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయంతో చక్రపాణి రెడ్డికి ఇబ్బందులు ఎదురైనటువంటి ఆస్కారాలు ఏమంటారా? ఉండొచ్చు, నేను కాదని కొంతవరకు తమ్మునికి కూడా ఇబ్బంది ఉండొచ్చు. కానీ కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకున్నాను. మండలి చైర్మన్ రేసులో ఆల్రెడీ ఇప్పటికే మీ సోదరుడు ఉన్నాడు. ఆయన అవకాశాలకి మీరే గండి కొట్టారా ఇవాళ? గండి కొట్టినా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే రాజకీయాలు వేరువేరుగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నియోజకవర్గం, తమ్ముని నియోజకవర్గం వేరు, నా నియోజకవర్గం వేరు. కాబట్టి కానీ ఒకే జిల్లాలో ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. ఇంతవరకు ఒకే చూరుకుంది ఉన్నారు, ఇప్పుడు వేరు పార్టీలో ఉంటారు. అంటే అంతకుముందు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా తమ్ముడు తెలుగుదేశంలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు వేరు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరు, అన్నదమ్ములు కుటుంబం వేరు. రేపటి రోజున మీ సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎదురొస్తే మీ సంగతి? ఎదురొస్తాడని అనుకోను నేను. బహుశా ఒకవేళ తప్పని పరిస్థితి నంద్యాల ఉప ఎన్నికల విషయాన్ని తీసుకుందాం. నంద్యాల ఉప ఎన్నికలో మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే మీరేం చేస్తారు? సరే, ఎందుకంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రచారం చేయాల్సి వస్తుంది, చేస్తాడు కూడా. చేసినా కానీ కూడా నాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది ఏమి ఉండదు అంటున్నారు, కానీ ఆ రకమైన ఫీలింగ్స్ ఏమి ఉండవా మీకేమి? 100% ఫీలింగ్స్ ఉంటాయి, లేదని కానీ పార్టీ అనుకున్నప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకోవాల్సిందే, వాళ్ళని చేయాల్సిందే, మేమైనా చేయాల్సిందే. సో అల్టిమేట్గా మా టార్గెట్ అధికారం, పదవులు, టికెట్లు అంతే. అధికారం, పదవులు, టికెట్ అయితే అధికారం లేదంటే గ్రామం. మేము తెలుగుదేశానికి పోవాలి, తెలుగుదేశం నుంచి వదిలేసి వస్తాం. సో అక్కడ డిలే చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, అల్టిమేట్గా అంతే కదా. అట్లని కాదు, టికెట్ కోసం అయితే అక్కడే ఉండేవాడిని నేను. లాస్ట్ మినిట్లో నేను పార్టీ మారే పరిస్థితులు వచ్చి పార్టీలో డిక్లేర్ చేసే ఒక 2 hours ముందు, 1 hour ముందు కూడా నాకు చాలామంది మంత్రులు ఫోన్ చేయడం జరిగింది. 100కి 100 రూపాయలు టికెట్ నీకే ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయబోతున్నారు, ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసింది రెడీగా ఉన్నారు, మీరు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పిన సందర్భం చాలా ఉంది. రైట్ శిల్పమోహన్ రెడ్డి, టీవీ కోసం సమయానికి కేటాయించిన ధన్యవాదాలు. ఇది వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డితో అనుకోవడం. నెక్స్ట్ వీక్ అనుకోవడం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.